ఓం శ్రీ మాత్రే నమః. సౌందర్యలహరి 2వ శ్లోకం. ముందుగా భావం తెలుసుకుందాము. అమ్మా, నీ పాదానికి అంటిన ధూళిలోని ఒక కణమును సేకరించి బ్రహ్మదేవుడు సృష్టి నిర్మాణమును ఎటువంటి లోపాలు లేకుండా చేయగలుగుతున్నాడు. ఈ ధూళి కణమునే విష్ణువు తన 1000 తలలపై అతి కష్టము మీద మోస్తున్నాడు. శివుడు ఆ ధూళి కణమునే విభూదిగా ధరిస్తున్నాడు. నీ పాదాల నుండి పుట్టిన విశ్వమూల శక్తితోనే బ్రహ్మ, విష్ణు, రుద్రులు సృష్టి స్థితి లయలను చేయగలుగుతున్నారు. తనీయాంసం పాంసున్ తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరస్సు సంశుద్ధ్యైనం భజతి భసితో ధూళన విధిం.